ఓకే. కొంతమేర మనకు భారం తగ్గడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి చెప్పి ప్రజలందరూ కూడా చైతన్యపరచడంలో ఎంతో ముందున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం గురించి ఉధృతంగా, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ యొక్క జిఎస్టీ యొక్క ఆవశ్యకత గురించి తెలియాలి. ఇందులో రేపు పొద్దున వ్యాపారస్తులకి ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ మనం చేయడం వల్ల సో దానివల్ల సామాన్యులు కూడా భారం తగ్గించి మా సునీత గారు అది వాళ్ళ కామెంట్ కూడా Super GST, Super Savings, 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 Super GST, Super Savings. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మనకు అవసరమైన ప్రతి వస్తువు చాలా వరకు కవర్ అయ్యేలాగా మనకి ఈ వస్తువుల మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది. సుమారు జిఎస్టీ 7%, 5% జిఎస్టీ ఉన్నట్లుగేమో నిల్ చేశారు. అలాగే 28%, 18% ఉన్నాయేమో 7%, 5% లాగా కింద పెట్టారు. మనం ఎక్కువగా వాడే మెడిసిన్స్, మనకి మన ఆరోగ్యరీత్యా మనం వాడుకునే మెడిసిన్స్ వాటి మీద ఏమో 0% చేశారు. మన పిల్లలకు వాడుకునే పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు ఇలా ఉన్న మన స్టేషనరీ వస్తువుల మీద కూడా 0% చేశారు. అలానే మన నిత్యావసర వస్తువులు ఇప్పుడు టీ పొడులు అని, టూత్పేస్ట్లు, బ్రష్లు, కూల్ డ్రింకులు, అలా టాయిలెట్ క్లీనర్స్, ఇవన్నీ కూడా పౌడర్స్, ఇవన్నీ కూడా జిఎస్టీలో 7 నుంచి 12% తగ్గించడం జరిగింది. మనం జిఎస్టీ గురించి ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అవగాహన అనేది చాలామందికి కల్పించడం జరిగింది. విలేజ్ లెవెల్లో కూడా మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మా ఎస్హెచ్జి గ్రూపులు కానివ్వని, సచివాలయం వాళ్ళు సిబ్బంది ద్వారా కానీ అందరి ద్వారా కూడా మీకు ఇంటింటికి కూడా మీ జిఎస్టీ గురించి అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ప్రతి విషయంలోకి వచ్చేటప్పటికి టోటల్ మీద మనకి నిత్యావసర వస్తువులు అవనివ్వండి, అలాగే మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకుందామన్నా ఒక సిమెంట్ మీద కానీ, స్టీల్ మీద కానీ, బ్రిక్స్ మీద కానీ, ఇలాగ రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద, అలాగే ఏసీల మీద, నెక్స్ట్ ఎలక్ట్రికల్ గూడ్స్ మీద, అన్ని వస్తువుల మీద కూడా మనకి జిఎస్టీ అనేది బాగా తగ్గింపు అనేది జరిగింది. అలాగే కొన్ని ఔషధాల మీద కూడా వచ్చారంటే మెయిన్ మనకి క్యాన్సరు ఇలాంటి వాటికి ఉన్న వాటి మీద అసలు జిఎస్టీ అనేది ఆ మెడిసిన్స్ మీద లేదు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ అలాంటివి మనం చేసుకున్నప్పుడు కూడా వాటి మీద కూడా పూర్వం మనం జిఎస్టీ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వాటి మీద కూడా అసలు జిఎస్టీ అనేది కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆ రకంగా మనం ఆఖరికి ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే ఆ రెస్టారెంట్లో కూడా మనం తినే ఫుడ్కి కూడా మనకి జిఎస్టీ వేసేవారు. ఆ రకంగా జిఎస్టీ మీద దాని మీద కూడా లేదు. నెక్స్ట్ మనం మనం కొనుక్కునే వస్తువులు ఏంటి, రెడీమేడ్ షాప్స్లో కొనుక్కునే వస్తువుల మీద, బట్టల మీద, వాటి మీద కూడా మనకి జిఎస్టీ అనేది కూడా చాలా బాగా తగ్గింది. అంటే టోటల్ మీద మనం లెక్క వేసుకుంటే కనుక అంటే ఇంచుమించు మనం కూడా సంవత్సరానికి వచ్చేటప్పటికి ప్రొవిజన్స్ అవని, లేకపోతే బట్టల రకంగా కానీ, మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కానీ, ఏదైనా బైక్ రిపేర్లకి కొన్ని పార్ట్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా కారు పార్ట్లు కానీ, ఇలా ఏ రకంగా మనకి చూసుకున్నా సరే టోటల్ మీద వచ్చేటప్పటికి ఇయర్ వచ్చేటప్పటికి ప్రతి కుటుంబానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వ్యక్తులు ఉన్న కుటుంబానికి కనుక మనం తీసుకుంటే కనుక టోటల్ మీద వచ్చేటప్పటికి 20-25 వేలు వరకు కూడా మనకి సంవత్సరానికి తగ్గే అవకాశం ఉంది. ఈ వరకు మనం 25 వేలు ఇంకే వెచ్చించేవాళ్ళం, కానీ ఇప్పుడు 20-25 వేలు వరకు కూడా మనకి ప్రతి సంవత్సరం మనకి ఆదా అవడానికి కుటుంబానికి అది అవకాశం ఉంది. కాబట్టి ఇది మనతో పాటు మన ఇంకా తెలియని వాళ్ళందరికీ కూడా ఈ జిఎస్టీ గురించి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం అవగాహన అనేది కొంచెం కల్పిస్తే జనాల్లో కూడా బాగా వెళ్తుంది. కాబట్టి మీ ద్వారా కూడా కొంచెం జిఎస్టీ కొంచెం తగ్గాయని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి.